ఇక డీటెయిల్స్ చూస్తే సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ పురస్కార ప్రధానోత్సవంలో తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన అలనాటి నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర ప్రసాద్. జానపద చిత్రాల్లో కాంతారావు క్రేజ్ చూసి ఎంజీఆర్ భయపడేవారని అనడం ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు అలరజయ్యకి బ్రదర్ కాంతారావు గారిని చూసి ఉచ్చపోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్ జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి హ్యాట్స్ ఆఫ్ మామూలుగా కాదు. ఆ తర్వాత మీకు తెలియదే ఉంది. నేను అదంతా చెప్పక్కర్లేదు. రామారావు కానీ నాగేశ్వరరావు కానీ ఎవరికైనా సరే తమ్ముడైనా బామ్మరిదైనా ఏది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా కాంతారావు గారికి. ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు అలరజయ్యకి బ్రదర్ కాంతారావు గారిని చూసి ఉచ్చపోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్ జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి హ్యాట్స్ ఆఫ్ మామూలుగా కాదు. ఆ తర్వాత మీకు తెలియదే ఉంది. నేను అదంతా చెప్పక్కర్లేదు. రామారావు కానీ నాగేశ్వరరావు కానీ ఎవరికైనా సరే తమ్ముడైనా బామ్మరిదైనా ఏది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా కాంతారావు గారు. ఇటీవల రాజేంద్ర ప్రసాద్ మాట తీరు పలు వివాదాలకు కారణమవుతూ వస్తోంది. సెలబ్రిటీలపై ఆయన చేస్తున్న కమెంట్స్ వివాదాలకు దారితీస్తున్నాయి. పుష్ప 2 సమయంలో ఎర్రచందనం దొంగ కూడా ఒక హీరో అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై కూడా అసభ్య పదజాలం వాడారు రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాత ప్రముఖ కమీడియన్ బ్రహ్మానందం పై కూడా పరోక్షంగా వివాదాస్పద పంచులు వేశారు. తాజాగా తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి, రాజేంద్ర ప్రసాద్ ఎటువంటి కమెంట్స్ చేశారు అనేది ఇందాక విన్నాము. సో అలాంటి కమెంట్స్ చేయడం వెనక అసలు ఆయన ఉద్దేశం ఏంటి, అండ్ ఫర్దర్ గా ఆయన క్షమాపణలు చెప్పే అవకాశం ఉందనుకోవాలా? అసలు సిచ్యువేషన్ ఏంటి శ్రీపాల్? ప్రసాద్ మరోసారి నోరు జారడం అయితే నటుడు రాజేంద్ర ప్రసాద్ అయితే మరోసారి నోరు జారాడు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇటీవల కాలంలో సినిమాల కంటే వివాదాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన తమిళ ప్రజల ఆరాధ్య దైవంగా భావించే దివంగత నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పైన చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పవచ్చు. అయితే నిన్న మార్చి 9వ తేదీన రాజేంద్ర ప్రసాద్ కి కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డును అందజేయడం జరిగింది. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జానపద నటుడు కాంతారావు గారి గొప్పతనాన్ని వివరించే క్రమంలో అయితే ఎంజీఆర్ ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. జానపద చిత్రాలలో దూసుకెళ్తున్న కాంతారావుని చూసి తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్ పుచ్చపోసుకునేవాడని చెప్పి కూడా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించడం జరిగింది. కాంతారావు గారి స్పీడ్ చూసి వాడెవర్రా బాబోయ్ ఇండియన్ సినిమాలను లేపుకెళ్ళిపోతున్నాడని కూడా ఎంజీఆర్ భయపడిపోయేవాడని చెప్పేసి కూడా ఆయన అన్నారు. అయితే దీనికి తమిళ అభిమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా పరంగా. ఎంజీఆర్ ను దేవుడిగా భావించే తమిళ సినీ ప్రేమికులు మరియు రాజకీయ నాయకులు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఒక గొప్ప నటుడిని పొగిడే క్రమంలో మరొక స్టార్ హీరోని, ముఖ్యంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని కించపరచడం సరికాదని చెప్పేసి కూడా వారు విమర్శిస్తున్నారు. అయితే క్షమాపణలు సోషల్ మీడియాలో అయితే ఈ వీడియో వైరల్ కావడంతో రాజేంద్ర ప్రసాద్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని తమిళ తంబీలు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే నెటిజన్ల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ తరచూ ఇలాగే నోరు జారుతున్నారని, గతంలో సెల్ఫీ అడిగిన అభిమానిపై కూడా చిరాకు పడిన ఘటనను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ లో మార్పు రాదా, ఆయన మాట తీరు మారదా అంటూ కూడా నెటిజన్లు ఒక తీవ్ర పదజాలంతోనైతే కామెంట్లు చేస్తున్నారు. సర్పాల్
అదే శ్రీపాల్ ఫర్దర్ గా కూడా ఇటు సినీ రంగంలో ప్రెసెంట్ ఈయన చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారాన్ని రేపే ఛాన్స్ ఉందనుకోవచ్చు. అండ్ ఇటు తమిళ నటులు సైతం ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా? దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇప్పటికైతే సోషల్ మీడియా పరంగా తమిళ అభిమానులు ఎంజీఆర్ ని ఆరాధించే తమిళ వాళ్ళైతే, ఎందుకంటే తను ఆరాధిస్తారు. మన దగ్గర ఎన్టీఆర్ గారికి, ఏఎన్ఆర్ గారికి ఎంత అభిమానం ఉందో అంతకంటే అక్కడ ఎక్కువ అభిమానం కూడా ఉంటుంది వాళ్ళ మీద. ఎందుకంటే తను పొలిటికల్ గా సైడ్ గా ఇటు సినిమాల వరపంగా ఎందుకంటే తమిళ అయితే సోషల్ మీడియా పరంగా కూడా చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నుంచి ఇంతవరకు అయితే ఏ హీరో కానీ, హీరోయిన్ కానీ, అక్కడ ప్రొడ్యూసర్ కావచ్చు, ఎవరు తమిళ నుంచి కూడా ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. ఏమన్నా రెస్పాండ్ అవుతారేమో అని చెప్పేసి కూడా వీళ్ళు అభిమానులు అయితే చూస్తున్నారు. అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎవరైనా రెస్పాండ్ అవ్వమని చెప్పేసి కూడా. కానీ ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్. ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్. నేను ఇంకా అదంతా చెప్పక్కర్లేదు. రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, ఎవరికైనా సరే, తమ్ముడైనా బామ్మరిదైనా. ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు అలరజయ్యకి బ్రదర్ కాంతారావు గారిని చూసి ఉచ్చపోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్, జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్, మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి హ్యాట్స్ ఆఫ్. మామూలుగా ఆ తర్వాత మీకు తెలియదే ఉంది. నేను ఇంకా అదంతా చెప్పక్కర్లేదు. రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, ఎవరికైనా సరే, తమ్ముడైనా బామ్మరిదైనా, ఏది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా